first of all, Amara Shekhar, knowing him for this period of doing this film, that's what I think. He is himself a self-learned, self-trained artist. And ఆయన కూడా ఏదో ఒక బాక్స్ లో అంటే నేను ఇలా కనిపించాలని ఆలోచించి బిహేవ్ చేయరు. ఆయన ఎలా ఉన్నారో అలాగే. ఆయన పరిచయం లేనప్పుడు కూడా అలాగే ఉండే, పరిచయం అయ్యేటప్పుడు కూడా సేమ్ క్యారెక్టర్, కలిసి వర్క్ చేసిన తర్వాత కూడా సేమ్ క్యారెక్టర్. సో ఇట్ విల్ నెవర్ చేంజ్ టు ఫిట్ ఇన్ టు ఎనీథింగ్ ఆర్ ప్రెజెంట్ చేసేది అనేది లేదు. నాకు కూడా నా క్యారెక్టర్ ఎలా అనుకున్నారనేది చెప్పారు అంతే, కానీ దాన్ని నేను ఎలా చేయాలనేది చెప్పలేదు. ఈ ఫీచర్ ఒకటి ఐ హ్యావ్ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దిస్ ఫీచర్ ఆఫ్ డైరెక్టర్స్. రెక్కీ సినిమా చేసేటప్పుడు కూడా ఆ సినిమా డైరెక్టర్ కృష్ణ గారు కూడా అంతే. దాని తర్వాత నెక్స్ట్ అలాంటి ఫీలింగ్, అలాంటి వైబ్, కాన్ఫిడెన్స్ నాకు యాజ్ యాక్టర్ వచ్చింది ఈ సినిమాలో. బికాస్ ఈ సినిమా కూడా డైరెక్టర్ గారు నాకు సీన్ ఇది అని చెప్తారు అంతేగాని దీన్ని ఇలా చేయండి, ఈ డైరెక్టర్ని ఇలా చెప్పండి చెప్పరు. అలా చెప్తే ఎవరికి రాదు, ఎందుకంటే ఇలానే ఉండాలి అన్నప్పుడు అరే అలా వస్తుందా లేదా, మనం చేస్తున్నామా లేదా అనేటువంటి క్వశ్చన్ దానికైనా బెటర్ చెప్పగలుగుతాడేమో. నా ఊహ ఇది, నేను ఆలోచించింది ఇంతే గానీ దీనికి మించి మీరు చేయగలిగితే చేయొచ్చు కదా, ఎందుకు ఇంతే చేయండి అంటే మీకు 50 కావాలి. ఇఫ్ ద ఆర్టిస్ట్ ఇస్ ఏబుల్ టు గివ్ 80, మీరు 60 అని చెప్పి దొబ్బుతున్నారు కదా దాన్ని. యు ఆర్ ప్రెస్సింగ్ ఇట్ డౌన్, యు ఆర్ నాట్ లెట్టింగ్ దెమ్ గో అహెడ్. సో ఇఫ్ దట్ అదర్ పర్సన్ కెన్ డెలివర్ బెటర్, వై నాట్? సో దట్ ఫ్రీడమ్ హీ యాజ్ అ డైరెక్టర్, I think even for her, that added, helped her. అంటే ఎప్పుడు I did not see him telling her లాంగ్వేజ్ రాకపోయినా ఇలాగే చెయ్యి, ఇలాగే నడుచుకుంటున్నా. నార్మల్లీ చాలా డైరెక్టర్స్ లాంచ్ చేసేటప్పుడు, కొత్త వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఆలోచించినట్టే చేయాలి ముందుటి మనిషి అని అనుకుంటారు. అవసరం లేదు, దే కెన్ మేక్ ఇట్ దేర్ ఓన్ అండ్ మేక్ ఇట్ మచ్ బెటర్. మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ అండ్ ప్లాట్ అనేది చెప్తే వాళ్ళు సొంతంగా ఎలా చేస్తారు ఏంటి అన్నది లైక్ దే కెన్ ఇమాజిన్ అండ్ దే కెన్ గివ్ మచ్ బెటర్. అండ్ వెన్ దే ఆర్ దెమ్సెల్వ్స్ ఆ వైబే వేరు.